కీర్తనలు 44వ కీర్తనలు. దేవా, పూర్వకాలంన మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించలేదు. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వాటిని న్యాయం వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గం చేత దేశంను స్వాధీనపరచుకొనలేదు. వారు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తము నీ శత్రువు ముఖము కాంతియే వారికి విజయం కలగజేశాను. దేవా, నీవే నా రాజు. యాకోబునకు పూర్ణ రక్షణ ఆజ్ఞాపించుము. నీ మాటల వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము తొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకున్నాను, నా కత్తియు నన్ను రక్షింపజేయదు. మా శత్రువుల చేతిలో మమ్మను రక్షించు వాడవు నీవే. మమ్మను ద్వేషించు వారందరినీ సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాం. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరచున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకన్నావు. నీ శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారపోజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించి వారి ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకుంటున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనుల లోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వేల చెప్పగా ధనప్రాప్తి లేకయే నీవే ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి మా చుట్టూ ఉన్న వారిని దృష్టికి అపహాస్యాస్పదముగా ఎగతాళి కారణముగా మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తమ ఆడించుటకు కారణంగా మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచు ఉన్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులను కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ రక్షణ తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నడిపించుచు ఉన్నావు. గాఢాంధకారం చేత మమ్మను తప్పించి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మా సంగతి పరిశోధింపక మానునా. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచు ఉన్నాం. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచు ఉన్నాం. ప్రభువా, మేలుకొనుము, నీవెలా నిందించుచు ఉన్నావు. లేము, నిత్యము మమ్మను విడనాడకుము.
నీ ముఖమును నీవెలా మరుగుపరచి ఉన్నావు. మా బాధలు మాకు కనుగు హింసయు నీవెలా మరచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను మట్టి పట్టి ఉన్నది. మా సహాయమునకు లేము. నీ కృపను బట్టి మమ్మల్ని విమోచింపు. దేవుని వాక్యం నా హృదయంలో మన హృదయంలో బదిలంగా ఉన్నది. దేవునికి ఇష్టకరంగా మనం జీవించుదుముగా. సర్వశక్తి గల దేవుని మాటలు జాగ్రత్త మన హృదయంలో బదిలంగా ఉంచుకుని దేవుని పాదములు గట్టిగా పట్టుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు దేవుడు, భూమిని ఆకాశములను చేసిన దేవుని పాదములు గట్టిగా పట్టుకుందాం. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఉన్నవాడు అనువాడు అన్ని విధాలుగా చూడము, దీవించి ఆశ్రయించు. చిన్న వీడియో ద్వారా మమ్మల్ని అందరూ చూడము, దీవించు. మాకు తోడు మరినైనా మీరేనైనా అంత చూసుకున్నాం. తండ్రి అయిన దేవుడా, కుమారుడా, పరిశుద్ధాత్మ అంతా మీరే చూసుకున్నాం. ఎసయా 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 భూమిని ఆకాశములను చేసిన దేవుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించవచ్చు. ఆమేన్, 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 ఆమేన్. నా ఫోన్ నంబర్ 6304819565. నా ఫోన్ నంబర్